వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఎంపీలు అంటే అందుకే నేను అన్నా డాక్టర్ లక్ష్మణ్ గారు చరిత్ర ఎవరు కాదనలేము. చరిత్రగానే ఉంటుంది. తరాలు కలిసిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు. అధికారాలు ఉంటాయి, అధికారం రాదు, అదొక సపరేట్ పార్ట్ అది. అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేపిస్తుందంటే మీరు పుట్టక ముందు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమర యోధుల పోరాటాలు దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన దాన్ని కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు అప్పుడు మోతీలాల్ గారు ఆయన అడ్వకేట్గా వారి తెలుగు కాశ్మీర్ పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్స్. కాశ్మీర్ పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము, దేశ ప్రజల ఆరాటము, పోరాటము, దేశ స్వతంత్ర పోరాట భాగంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వారు ఇచ్చేయడం జరిగింది. ఈ చరిత్రని డాక్టర్ లక్ష్మణ్ గారు ఛాలెంజ్ చేయగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతారు. నంబర్ 1 ఇది కాదు అని చెప్పే సాహసము, ధైర్యము డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదన్నా చరిత్ర ముందుకు రాగలుగుతారా? నంబర్ 1.